పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాన్ని జరిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకను అభిమానులు జరుపుకున్నారు. ఆశ్రమం ప్రాంగణంలో జన్మదిన కేక్ ను కట్ చేసి అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పంచారు. అనంతరం వృద్ధులకు అన్నప్రసాదం పళ్లు వితరణ చేశారు. ముందుగా ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు. ఆశ్రమం తరపున ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ కు గాంధీ మహాత్ముని ఆశీస్సులు ఉంటాయని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడిపూడి అశోక్, కూచిపూడి రవిశేఖర్, పావులూరి నరసింహారావు, కేబిఎన్ రాజా గ్రూప్ పాల్గొన్నారు. ప్రీతమ నేత శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గాంధీ ఆశ్రమానికి వారి సోదరులు కూచిపూడి రవిశేఖర్ గారు, అట్లాగే గుడిపూడి అశోక్ గారు, రాజా గ్రూప్ గారు, కేబిఎన్ రాజా గారు, మరి పావులూరి నరసింహారావు గారు రావడం చాలా ఆనందం. ముఖ్యంగా అశోక్ గారు అనేక సేవా కార్యక్రమాలు తీసుకొని గాంధీ ఆశ్రమంలో ప్రత్యేకంగా కలవాలి, గాంధీ గారి ఆశీస్సులు నరేంద్ర గారికి అందించాలని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది ఆ జాతి మీద పట్ల ఉన్నటువంటి గౌరవము, మరి నరేంద్ర గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, సుఖశాంతులు కలగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను కూడా ఆయన బ్లెస్ చేస్తున్నాను గాంధీ ప్రతినిధిగా. 30 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల నాయకులు, సంఘం డైరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి మా తమ్ముడు అశోక్ ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ, గాంధీ ఆశ్రమం నాయకులకి, అధిష్టానానికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, అదేవిధంగా పెద్దలకు నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. వారితో తక్కువ పరిచయం ఉన్నప్పుడు కూడా రైతుల వల్ల, కర్షకుల వల్ల తెలుసుకున్నది ఏంటంటే, మాకు మా అధినేత మమ్మల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మాకు ప్రత్యేకంగా డీవీసీ హాస్పిటల్స్లో వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవల్ని మాకు వ్యవసాయదారులకి, డైరీలో ఉత్పత్తులు చేసేవారికి చాలా తక్కువ రేటుతో మాకు అందిస్తున్నారు. మా హృదయాలు ఆయన చిరకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇంకో 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఇంకా